ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 119వ రోజున శ్రీ నృసింహ పురాణములో ముందుగా భారద్వాజ మహాముని సూత మహర్షుల వారిని సహస్రానేకుడు అనేటువంటి రాజు యొక్క చరిత్ర గురించి వినగోరుతున్నామని ప్రశ్నించడం. అంత సూత మహర్షి ఆ సహస్రానేకుడు అనేటువంటి రాజు బ్రాహ్మణులచే పట్టాభిషిక్తుడై ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉండేటువంటి సమయంలో అతనికి దేవతలకు ప్రభు అయినటువంటి విభవావతారమూర్తి అయినటువంటి ఆ నరసింహస్వామి వారి యందు అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలగడం. అంతా ఆ రాజ్యమునకు ఒకనొక శుభదినమున భృగు మహర్షి రావడం, వారిని ఈ సహస్రానేకుడైనటువంటి రాజు అర్ఘ్యపాద్య ఆసనంబడుతో సత్కరించి నృసింహస్వామి వారి యొక్క విగ్రహ స్థాపన, పూజ, విధి విధానములు, మహాత్మ్యము ఇత్యాది విషయములతో ఆ శ్రీహరి భగవాన్ యొక్క అవతార కథల గురించి కూడా ప్రశ్నించిన పిమ్మట అంతా ఆ భృగు మహర్షి మార్కండేయ మహామునిని ప్రేరేపించి అరణ్యములకు తపస్సుకై వెడలడం ఇత్యాది విషయములను ఆ నృసింహస్వామి వారి యొక్క అపారమైనటువంటి కరుణ చేత, అనుగ్రహం చేత మనం నిత్యము కూడా తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ రోజున మనం మానస తీర్థ వ్రత నరసింహ పురాణం యొక్క మహాత్మ్యముల గురించి సూతుల వారు తెలిపిన విధంగా మనం తెలుసుకోబోతున్నామని తెలియజేస్తూ, నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. జ్వాలాహో విలమాలోల క్రోడకారంజ భార్గవాః యోగానంద ఛత్రవట పాతు మాం నవనారసింహముక్తయే నమః. ఓ సూతుల వారు అంటున్నారు, ఓ ద్విజశ్రేష్ఠ, ఇంతవరకు కూడా భూమి మీద ప్రసిద్ధమైనటువంటి తీర్థాలను నీకు వర్ణించి తెలియజేశాను. వీటికంటే కూడా మానస తీర్థాలు మిక్కిలి ఫలవంతమైనటువంటివి. వాస్తవంగా రాగద్వేషాలు లేనటువంటి మనస్సు యొక్క స్వచ్ఛతయే ఉత్తమ తీర్థం, మరొకటి లేదు. సత్యము, దయ, ఇంద్రియ నిగ్రహము, గురు సేవ, మాతాపితరుల సేవ, స్వధర్మాన్ని అనుసరించడం, అగ్ని సేవ, ఇవన్నీ కూడా మిక్కిలి శ్రేష్టమైనటువంటి తీర్థాలు. ఇక్కడికి పావన తీర్థ వర్ణన ముగిసింది. ఇప్పుడు వ్రతాల గురించి నీకు తెలియజేస్తున్నాను. ఆ వ్రతాల గురించి వర్ణిస్తాను, విను. ఓ మునీశ్వర, రోజుకి ఒక్కపూటే భోజనం చేయడం, రాత్రి భోజనం చేయకుండా ఉండడం, అది కూడా వ్రతం అవుతుంది. పౌర్ణమి నాడు, అమావాస్య నాడు ఒక్కపూట మాత్రమే భుజించాలి. ఇలా చేసినటువంటి వాడు పవిత్ర గతిని పొందుతాడు. చవితి తిథి యందు, చతుర్దశి తిథి యందు, సప్తమి, అష్టమి, త్రయోదశి తిథుల్లో కూడా రాత్రి భుజించినటువంటి వాడు తాను కోరినటువంటి వస్తువును తప్పకుండా పొందుతాడు. ఏకాదశి నాడు రోజంతా కూడా ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి, ఉపవాసం ఉండాలి. ఆ రోజున విష్ణు భగవాను పూజించినటువంటి మానవుడు సమస్త పాపముల నుండి కూడా విముక్తుడవుతాడు. అలాగే అష్టా నక్షత్రముతో కూడినటువంటి ఆదివారం నాడు రాత్రి పగలు కూడా ఉపవాసం చేసి సౌరనక్త వ్రతాన్ని ఆచరించాలి. అలా ఆ రోజున స్నానం ఆచరించినటువంటి వారికి సూర్యమండలమందు భగవంతుని ధ్యానించినటువంటి వాడు, పూజించినటువంటి వాడు వెంటనే రోగ విముక్తుడవుతాడు. అంత సూర్యుడు తన 2 రెట్ల నీడలో ఉన్నప్పుడు ఆ రోజు సౌరరక్త వ్రతానికి సమయం. అప్పటి నుండి రాత్రి వరకు కూడా భుజించకూడదు. అలాగే గురువారము త్రయోదశి తిథి కనుక అయితే అపరాహ్నమందు స్నానం చేసి, అనగా మధ్యాహ్న కాలం 12 గంటలకు, దాన్ని అపరాహ్న కాలం అంటారు కాబట్టి ఆ అపరాహ్న కాలమందు స్నానమును చేసి నువ్వులు బియ్యముతో దేవత, ఋషి, పితృదేవతకు తర్పణములు ఇచ్చి దేవతారుణము, ఋషిరణము, పితృదేవతకు రుణము ఆ అపరాహ్న కాలంలో చేస్తారు. కాబట్టి దేవత, ఋషి, పితృదేవతకు తప్పకుండా తర్పణం వెలిగించి శ్రీ నరసింహస్వామి వారిని పూజించి ఉపవాసం ఉన్నట్లయితే పాపములన్నీ కూడా నశించి వెంటనే ముక్తిని పొందుతారు.
అగస్త్య నక్షత్రం ఉదయించినప్పటి నుండి 7 రాత్రులందు అగస్త్యునకు అర్ఘ్యం ఇచ్చి పూజించాలి. శంఖంలో తెల్లని పూలు, అక్షతలు, నీళ్లతో పూజించాలి. వీటితో పూజించబడేటువంటి అగస్త్యులకు చెప్పబోయేటువంటి మంత్రం, ఈ క్రింద చెప్పబడినటువంటి మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి. ఇప్పుడు భగవంతుడికి అనుగ్రహం చేత ఆ మంత్రాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. రెల్లి పువ్వుతో సమానమైనటువంటి కాంతి గలవాడా, మిత్రావరుణుల యొక్క పుత్రుడా, నీకు నేను నమస్కరిస్తున్నాను. ఆతాపి వాతాపి అనేటువంటి రాక్షసులను భక్షించినటువంటి వాడా, సముద్రాన్ని ఇంకింపజేసినటువంటి ఓ అగస్త్య మునీశ్వర, నాకు ప్రసన్నుడు కమ్ము అని పలికి దక్షిణ దిక్కున అర్ఘ్యం ఇవ్వాలి. అటువంటి వాడు పాపరహితుడై తప్పకుండా ముక్తిని పొందుతాడు. ఇప్పుడు ఆ భగవంతుడి అనుగ్రహం చేత సూతులు వారు తెలియజేస్తున్నారు అగస్త్య మంత్రము. కాశ పుష్ప ప్రతీకాశ అగ్నిమారుత సంభవ మిత్రావరుణయో పుత్ర కుంభయోనే నమోస్తుతే. ఆతాపి భక్షితో యేన వాతాపి చ మహాసురః సముద్రః శోషితో యేన సో అగస్త్యః ప్రీయతాం మమ భరద్వాజ. ఈ విధంగా మునుల దగ్గర చెప్పినటువంటి నరసింహ పురాణాన్ని నీకు వినిపించాను. ఇందులో సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితాలు వర్ణించబడ్డాయ్యా. ఓ మునీశ్వర, ఈ పురాణము మొదట బ్రహ్మ మరీచి మొదలైనటువంటి వారికి చెప్పాడు. మునులు భృగువుకి తెలియజేశారు. అంత భృగువు మార్కండేయుడు నాగకులమందు జన్మించినటువంటి ఈ సహస్రానీకుడైనటువంటి రాజునికి కూడా వినిపించాడయ్యా. నరసింహస్వామి యొక్క దయచేత బుద్ధిమంతుడైనటువంటి వ్యాసుడు ఈ పురాణాన్ని గ్రహించాడు. వారి యొక్క దయతో నేను ఈ పురాణ జ్ఞానాన్ని పొందాను. నేను ఇప్పుడు మీకు చెప్పగలిగాను. మానవుడు పవిత్రుడై ఈ పురాణాన్ని అంతటినీ కూడా విన్నట్లయితే మాఘమాసంలో ప్రయాగతీర్థంలో స్నానమును ఆచరించినటువంటి ఫలితాన్ని పొందుతాడు. దీన్ని ఎవరైతే నిత్యము కూడా భక్తులకు వినిపించినటువంటి వాడు సంపూర్ణ తీర్థాలను సేవించినటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు. ఈ పురాణాన్ని స్నాతకులతో పాటు విన్నటువంటి మహాబుద్ధిశాలి అయినటువంటి భరద్వాజుడు సూత మహర్షికి పూజా సత్కారములు చేసి తాను అక్కడే ఉండిపోయాడు. మిగిలినటువంటి మునులు తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఇది పాపాలన్నింటినీ కూడా హరించేటువంటిది, పుణ్యప్రదమైనటువంటిది, అత్యంత పుణ్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. కాబట్టి దీన్ని చదివినటువంటి వారు, ఈ నరసింహస్వామి వారి యొక్క పురాణాన్ని విన్నటువంటి వారు ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహమునకు, కృపకు పాత్రలవుతారు. స్వామి కనుక ప్రసన్నుడైతే సంపూర్ణంగా పాపాలు నశించి తప్పకుండా మోక్షాన్ని పొందుతారని శ్రీ నరసింహ పురాణంలో మానస తీర్థ వ్రతం అనేటువంటి మహత్తరమైనటువంటి అంశములను ఈ రోజున మనం ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలిగాము అని తెలియజేస్తూ మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హిరణ్యకశిపుం యస్య కోపాగ్నం శలభాజితః సర్వాంతర్వ్యాపినే ప్రహ్లాదవరద జయ జయ లక్ష్మీ నారసింహాయతే. దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.